హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా బంగారు తల్లి మొదటి నవరాత్రుల్లో స్కూల్లో అమ్మవారి గెటప్ వేసుకురమ్మన్నారు. ఎవరిని వీలుని బట్టి వల్ల దీనికి ఇలా సింపుల్గా వేసామండి. ఎలా ఉంది మా బుడ్డిది? చూడండి, దిగుతున్నారు అమ్మవారు. నాలుగు అలా పెట్టొద్దన్నా సరే అలా పెడుతూనే, అంటే ఫొటోస్లో చూసాను, అందులో చూసానంటూ అలా వస్తూనే ఉంది. కానీ దానికి చాలా ఎంజాయ్ చేసిందండి. చాలా ఇష్టం దానికి మేకప్ చేసుకోవడం అంటే. దానికి హెయిర్ ఒకటి లేదండి. దాన్ని మేనేజ్ చేసి పెట్టేటప్పటికి అబ్బో చాలా టైం తీసుకుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. పిల్లలు ఈ వయసులో హ్యాపీగా ఫీల్ అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది. స్కూల్కి కదండి పేరెంట్స్ని రమ్మన్నారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ పిన్ని గారు ఇద్దరు కూడా వెళ్తున్నారు. అస్సలు భయపడలేదండి. వెళ్ళడానికి చాలా ఆనందపడింది. అక్కడ అందరూ పేరెంట్స్ వస్తారు కదా, పిల్లలందరినీ చూస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. పంపించాము. అది చిన్న స్వీట్ మెమరీలా అనిపిస్తుంది పిల్లలకు కూడా. చాలా ఆనందపడుతూ ఉంటారు చిన్న చిన్న ఆనందాలకే. స్కూల్లో మేడమ్స్ ఇలా రమ్మడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. స్కూల్ దగ్గరలోనే వెంటనే వెళ్ళి వచ్చేస్తామని ఇద్దరు కూడా తీసుకుని వెళ్ళారు. నాకైతే వీలు పడలేదు. వాళ్ళిద్దరూ వెళ్ళారండి. మొదటి రోజు కదా, మన ఇంట్లో పూజకి టైం అయిపోతుంది, మనకి పూజకి టైం ఉంటుంది కదా, అందుకని. ఇదిగోండి స్కూల్లో అండి, కింద అరేంజ్ చేశారు. అది 2 స్టేర్ బిల్డింగ్ అనమాట. నర్సరీ అండి, అది చిన్న ప్లే స్కూల్ అనమాట. ఈ పిల్లలందరూ నర్సరీ పిల్లలు. అందరికీ అమ్మవారికి చేసినట్టుగా చక్కగా కాళ్ళ కడిగి పువ్వులు వేసి పసుపు రాసి చాలా బాగా చేశారనమాట. పిల్లలకు కూడా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది కదా ఇలా చేయడం అనేది. మా బుడిదైతే అస్సలు భయపడకుండా చక్కగా కూర్చుంది. నవకన్యలు చేస్తారు కదండి మధ్యలో, అలాగే చక్కగా మొదటి రోజే స్కూల్స్ హాలిడేస్ ఇచ్చేస్తారు కదా, అందుకని మొదటి రోజే చేశారనమాట. ప్రిన్సిపల్ మేడం అండి, ముందు ఆమె పువ్వులు వేస్తున్న ఆమె. అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అంట తనకి. అందరికీ కూడా చక్కగా ఫ్రాక్స్ అండి, మంచి మంచి కాటన్ ఫ్రాక్స్, ఇయర్ రింగ్స్, గాజులు అలా సెట్ కింద ఇచ్చారు పిల్లలకి. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వారనమాట. సాంబ్రాణి అవన్నీ వేస్తుంటే భలే అనిపించింది, వాళ్ళకి థ్రిల్లింగ్గా అనిపించింది. అస్సలు ఏడవకుండా భలే కూర్చుందండి మా బంగారం. నువ్వు బ్యాడ్ గర్ల్ అన్నారమ్మా అంటే, లేదమ్మా నేను అస్సలే ఏడవలేదు, అక్కడ పక్కన అమ్మాయి ఏడ్చేసింది, నేను అసలు ఏడవలేదు అని చెప్తుంది. పక్కన అమ్మాయి అసలు కూర్చోబెట్టిన కానీ ఏడుస్తూనే ఉందట. అందుకని మా పెద్ద పాప చిన్న పాప ఇద్దరు ఉంటారు ఇందులో. భలే ఆనందపడిపోయిందండి. ఇలాంటివి చూస్తే మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. పిల్లలకి చిన్న చిన్న ఆనందాలు ఇస్తే ఎంత మురిసిపోతూ ఉంటారో. ఇలా మొదటి రోజు నవరాత్రులు ఇలా గడిచిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ అండ్ కామెంట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.